హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిట్టి గాజులతో మాలను చేసి అమ్మవారి ఫోటోకి ఎలా అలంకరించుకోవాలో చూపిస్తాను. ఇలా శ్రావణ మాసంలో అలాగే నవరాత్రులప్పుడు అమ్మవారికి అలంకరిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిట్టి గాజుల మాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇవి చిట్టి గాజులు ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా దొరుకుతాయి. ఇవి ఇలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇలా మాలను చేసి అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది. చేయడం కూడా చాలా తేలిక. ఈ మాలను చేసుకోవడానికి ఊలుని తీసుకుని ఈ ఊలు అనేది అలానే గాజులు కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. నేనైతే గ్రీను రెడ్ రెండు రకాలు తీసుకున్నాను. అలానే ఊలుని ఎల్లో కలర్ ఊలుని తీసుకున్నాను. ముందుగా ఊలుని తీసుకుని మనకు కావాల్సినంత పొడవు కట్ చేసుకుని మనకి మాల అనేది ఏ సైజులో కావాలో దానికి 3 times ఎక్కువ ఊలు తీసుకోవాలి. ముడులు వేసుకుంటాం కాబట్టి కాస్త ఎక్కువ ఊలు పడుతుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఊల్ని 2 lines తీసుకుంటున్నాను. మీరు సింగిల్ లైన్ కూడా తీసుకోవచ్చు. ఊలుని ముందు కొంచెం వదిలితే ఫోటోకి తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గాజును తీసుకుని ఊల్ని గాజులో నుండి బయటికి లాగి ముడి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మళ్ళీ పైన గట్టిగా ముడి వేసుకోవాలి, జారిపోకుండా. ఇప్పుడు దీని పక్కనే ఇంకో గాజును తీసుకుని మళ్ళీ అలానే ఊల్ని గాజు లోపల నుండి బయటికి లాగి మళ్ళీ గాజుపై నుండి లోపల నుంచి బయటికి లాగాలి. కొంచెం లూజు ఉన్న టైట్గా లాగితే సరిపోతుంది. ఇలా ఒకదాని పక్కన ఒకటి పెడుతూ ప్రతిసారి ఎక్కించేటప్పుడు లోపలికి ఎక్కించాలి, పైనుంచి లోపలికి లాగాలి. చిట్టి గాజులతోనే కాకుండా పెద్ద గాజులతో కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇలానే అన్ని గాజులను ఎక్కించుకుంటూ నాటు వేసుకోవాలి. మనకి మాల అనేది ఎంతవరకు కావాలో ఫోటోకి పెట్టి చూసుకొని ఎక్కించుకోవాలి. ఇలానే అన్ని గాజులని ఎక్కించుకుంటూ మాలను చేసుకోవాలి. ఇలానే నాట్ అనేది టైట్గా వేసుకోవాలి, లూజ్గా వస్తే బాగుండదు. ఇలా సూదితో ఊలుని బయటికి లాగి మళ్ళీ గాజు పై నుండి లోపలికి తీసుకోవాలి. ఇలా గాజు పై నుండి లోపలికి లాగి దాన్ని బయటికి తీసుకోవాలి ఊలు అనేది. ఇలానే అన్ని గాజులు వేసుకుంటే మాల అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని తీసుకుని ఫస్ట్గా నేను రెడ్ గాజును వేసుకుంటున్నాను. గాజులు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం వీలవదు, సూదితో లాక్కుంటే సరిపోతుంది దారాన్ని. ఇలా ఊల్ని లోపల నుంచి బయటికి లాగి ముడి వేసుకోవాలి. నేనైతే 2-3 ముడులు వేసుకోండి, టైట్గా ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది. ఒకటి జారినా కూడా మొత్తం వచ్చేస్తాయి. అందుకని ముడిని అనేది టైట్గా వేసుకుని ఊలుని ఇలా గాజు పై నుంచి పెట్టుకొని ఇంకో గాజును ఎక్కించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ ఎక్కిస్తున్నాను. ముందుగా రెడ్ ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు గ్రీన్ గాజుని పెట్టుకుంటున్నాను. గ్రీన్ గాజుని ఇలా పెట్టుకొని రెడ్ తర్వాత గ్రీన్ మళ్ళీ రెడ్ ఇలా ఆల్టర్నేట్లో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది మాల.
వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇలా ఈజీగా వేసుకోవచ్చండి, చాలా తేలికే వేసుకోవడం. ఈ మాలని ఇలా తయారు చేసుకొని అమ్మవారి ఫోటోకి కానీ ప్రతిమకు కానీ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మన మాల అనేది రెడీ అయిపోయింది. ఇలా చివరి కూడా 2-3 నాట్లు వేసుకుందాము. నాట్లు వేసుకొని ఇప్పుడు అమ్మవారి ఫోటోకి పెట్టి చూద్దామండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చేసుకొని అమ్మవారికి అలంకరిస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.